హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. అయితే ఈరోజు రేపు నేను ఏ ముగ్గు అయితే వేయబోతున్నానో ఆ ముగ్గు మీకు పెన్సిల్ తోటి ఒకసారి వేసి చూపిస్తానమాట. 13 చుక్కలు మధ్య చుక్క 7 వచ్చే వరకు. అయితే ఎందుకు చూపిస్తున్నాను తెలుసా, ఈరోజు కూడా చాలా వరకు నేను ముగ్గు ఎలా అయితే మనకి ఫస్ట్ నుంచి ఉన్నదో మనం వేసేవాళ్ళమో అలాగే ఉందనుకోండి, నేను చూపించిన అప్పటికప్పుడు ఇలా వేసుకోవాలండి, ఇలా ఈ ముగ్గు వేస్తున్నానని చెప్పేసేదాన్ని. కానీ ఉన్నదాన్ని మళ్ళీ నేను అటు ఇటు మారుస్తూ ఉంటాను కదా, అది మీకు తెలియక అర్థం కాక ఎలా పెట్టారో ఏంటో మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. నేను ఆ ముగ్గు వేసేటప్పుడు చూపించానంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. అందుకని ముందు రోజు ఒకటి ఇలాగా వేసి మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి, ఇలాగా కమల పూలు ఇలా వచ్చి మధ్యలో ఇలా వచ్చింది అన్నట్టు, పద్మ ముగ్గు వచ్చినట్టు. అయితే కొద్దిగా వేరే డిజైన్ వచ్చింది, నేను ఇలా గీసుకున్నాను. ఫస్ట్ నాకు నచ్చలేదు, ఓకే, కొద్దిగా ఇక్కడ చుక్కలు కూడా తప్పు పెట్టాను అనమాట. ఫస్ట్ ఇలా వేసుకున్నా అంతే, తర్వాత మళ్ళీ మార్చేసాను. ఇదిగో ఇలా వేసాను, తర్వాత ఇక్కడ ఇది ఇలా వేసాను, దీన్ని కూడా మార్చేసాను. ఇప్పుడు ఎలా వేస్తానో చూపిస్తాను, మీకు కనిపిస్తుందో లేదో దగ్గరగా. ఓకే, ఇప్పుడు వేస్తాను చూడండి. డాట్స్ ఉన్నాయి కదా, ఇవి 13 చుక్కలు 7 వచ్చే వరకు. ఓకే, 7 వచ్చే వరకు సమానంగా పెట్టుకోండి చుక్కలైతే. ఈ లెంత్ ఏదైతే పొడుగులో లెంత్ సమానంగా వచ్చినాయో ఈ హైట్ ఈ పక్క సైడ్స్ కూడా అలాగే రావాలి. ఇది ఎంత గ్యాప్లో వచ్చింది, ఇది కూడా అంతే గ్యాప్లో వస్తేనే కరెక్ట్గా వస్తాయి. అయితే ఎప్పుడైనా ముగ్గు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం, ఈ కార్నర్స్లో ఈ మూలలు ఇట్లా స్టార్ట్ చేసుకుంటాం కదా, ఈ మూలలు స్టార్ట్ చేస్తాం, వేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ ముగ్గులో ఏంటంటే ఈ లైన్స్లో ఎటు చూసినా 7 రావాలి. ఇక 3 3 6 7, ఇక 3 3 6 7, ఇలాగా ఏ లైన్ చూసినా 7 రావాలి. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం కదా, అలా కాదు, ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక 1 2 3 1 2 3, ఇటు 3 ఇటు 3 వదిలేసి ఇక ఈ చుక్క దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. వదిలేసి మధ్యలో 4వ చుక్క అనమాట ఇది ఇక్కడ. ఓకే, ఆ చుక్క నుంచి ఈ పైన 3 చుక్కలకి ఇలాగ పువ్వు టైపు కలుపుకుంటూ రావాలి. ఇట్లా అలా కలుపుకుంటూ వచ్చి మళ్ళీ ఈ చుక్క దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక ఇట్లా కొంచెం కొద్దిగా పైకే చేయండి, ఎందుకంటే మనకి సరిపోతుంది అక్కడ ప్లేసు. ఇట్లా ఇట్లా ఈ చుక్కకి ఇక చూడండి, ఇటు పక్కన ఏ చుక్క అయితే వచ్చిందో అటు పక్క కూడా అలాగే సమానంగా రావాలి. ఓకే, అలా వచ్చిన తర్వాత 1 2 ఈ 2 చుక్కలకి కూడా కలిపేయాలి. ఇప్పుడు ఇట్లా కొంచెం పైకి. ఓకే, అక్కడ ప్లేస్ ఉంది కదా అందుకని. ఓకే, ఇక ఇలా. ఓకే, ఇక ఇలా ఎన్ని వచ్చినాయి, మధ్యలోది కాకుండా ఇటు 2 అటు 2 వచ్చినాయి కదా. ఇప్పుడు 3వది ఇటు 3 ఈ చుక్కకి కొంచెం ఇట్లా ఇలా అయిపోయిందా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా, ఇది మనం కలర్స్ వేసుకునేటప్పుడు షేప్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా కొంచెం పెద్దది కావాలంటే పెద్దది వేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇట్లా ఇటు కూడా 3 చుక్కలు, ఇటు 3 చుక్కలు వదిలేసి 4వ చుక్క అంట, అటు 3 ఇటు 3 వదిలేయాలి. వదిలేసి సేమ్ అలాగే రౌండ్గా ఇలా వచ్చేసింది కదా. అయితే ప్రతి చోట ఇగో ఇలా 3 అన్నీ 3 చుక్కలు మిగులుతాయి చూడండి. ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ మిడిల్లో ఏంటంటే పద్మం టైపు వేసుకోవాలి, కానీ నేనేం చేస్తున్నానంటే అలా వేయకుండా మధ్యలో ఒక రౌండ్ పెట్టుకుని ఈ షేప్లో ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఈ చుక్క ఉంది కదా, ఆ చుక్క కింద నుంచి ఇలా ఈ చుక్క వరకు, చుక్క కింద నుంచి. ఓకే, అక్కడి నుంచి ఇట్లా మళ్ళీ ఒక చిన్న కమలం పువ్వు. మనకి ముగ్గు వేస్తే ప్లేస్ సరిపోతుందండి అక్కడ.
ఇదిగోండి అన్ని ఫ్లవర్స్ ఇలాగా ఫ్లవర్స్ వేసుకోవాలి. మనకు నచ్చినట్టుగా ఇట్లా చూడండి, ఆల్రెడీ చుక్కలు 3 ఉన్నాయి కదా, ఆ 3 చుక్కలకి ఇలాగా కలిపేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవరు మీరు కావాలంటే మీకు నచ్చింది ఏదైనా మంచి ఐడియా వస్తే అలా మీరు చేసుకోవచ్చు. నాకు వచ్చినట్టుగా నేను చేస్తాను అనమాట. ఈ పక్క నుంచి ఇటు నుంచైనా తీసుకోవచ్చు, ఇటు నుంచైనా తీసుకోవచ్చు. ఇట్లా ఒక స్టెమ్ అనమాట ఇది. అంటే మనకి కమలం పువ్వు ఒక స్టెమ్ లావుగా ఉంటుంది కదా, ఇట్లా 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 ఈ స్టెమ్ నుంచి మళ్ళీ ఇట్లా ఓన్లీ మొగ్గ కింద. ఓకే, ఇది అయితే మీకు ఇందులో చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ అసలు వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి ముగ్గు అయితే. నిజంగా విజయ్ గారు అసలు ఎంత బాగుందో అని అడగకపోతే అడగండి. మీరు తమ్నెల్లో చూసే చెప్పేస్తారు. రేపు వస్తుందండి ఈ ముగ్గు అయితే వేసాను. ఇలా చూడండి ముగ్గు ఇది అనమాట. నేను అంటే అసలు యాక్చువల్లీ ముగ్గు వేరే కదా, ఈ ముగ్గు నేను మార్చి ఇలా పెట్టాను. ఈ ముగ్గునే నేను మీకు రేపు పొద్దున వీడియోగా చూపిస్తాను అనమాట. అంటే ఎలా వేస్తున్నాను, ఈ పువ్వులు ఎంత అందంగా వస్తాయంటే మామూలుగా కాదండి అసలు. మీరే చూసి చెప్తారు కదా. అయితే ఇది అనమాట నేను మార్చుకున్న ముగ్గు అయితేనే. మీకు ఇబ్బంది కలగకూడదు, రేపు ముగ్గు చూసిన తర్వాత ఎలా వేసాను ఏంటి అన్నదే తెలియాలి అని అంటే ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా. ఈరోజు 10th అనమాట డేటు. ఇప్పుడే వీడియో తీస్తున్నాను, ఇది ఇప్పుడే ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను అనమాట. అయితే ఆల్రెడీ నేను ఈ ముగ్గు వేసేసానండి, మార్నింగ్ వేసేసాను. అది మీకు తెలుసు కదా, వీడియో తీయడం అంటే పొద్దున్న మొదలెడితే సాయంత్రం దాకా సరిపోద్ది. ఓకే, రేపొద్దున్న మీకు పోస్ట్ పెట్టాను అనుకోండి కంపల్సరీ వీడియో వస్తుంది. మొన్న ఏమైందంటే పోస్ట్ పెట్టకూడదు అనుకున్నాను, సరే ఎడిటింగ్ అయిపోద్ది కదా అని చెప్పేసి పెట్టేశాను. పెట్టిన తర్వాత నాకు ఎడిటింగ్ కైన్ మాస్టర్ కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఎడిటింగ్ అవ్వలేదు. అసలు ఎంత ఇబ్బంది అయిందో, తర్వాత రోజు కూడా చాలా ఇబ్బంది అయింది. అంటే 2 days నాకు కైన్ మాస్టర్ ప్రాబ్లం ఇచ్చి ఆ 2 days లేట్ అయిపోయింది. అందుకే నేను పోస్ట్ గమ్మున పెట్టడానికి భయం వేస్తుంది. నేను పోస్ట్ పెట్టాను అంటే రేపు కంపల్సరీ రేపు వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఓకేనండి. మరి అసలు చూడండి, పోస్ట్ పెడితే మీకు అర్థమైపోద్ది ఈ ముగ్గేనా అది అనిపిస్తుంది, అంత అందంగా వేశాను, చాలా బాగుంది. ఓకేనా. మరి వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలితో మళ్ళీ కలుసుకుందాం. నేను ఏదో పెద్ద పీక్ పొడి చేసే దానికి ఎన్ని పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, పెన్లోనూ స్కెచ్ సరిగ్గా పడలేదు. ఓకేనండి, బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుసుకుందాం.